త్రికోణమితి మరియు త్రికోణమితి అనువర్తనాలు చూద్దాం. మొదటిగా త్రికోణమితి, దీంట్లో కూడా మనకు లానాసర రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సరే, దీంట్లో మనం చూస్తే మొదటిగా లంబకోణ త్రిభుజంలో మనకు ఉండే 3 భుజాలు, కర్ణము, ఎదురు భుజము, ఆసన భుజం, వాటి నిష్పత్తులు. వాటి నిష్పత్తుల మధ్య సంబంధం ఆధారంగా మనకి సైన్ థీటా కానీ, కాస్ థీటా కానీ, ట్యాన్ థీటా కానీ, సెక్, కొసెక్, ట్యాన్, కాట్, వీటి నిష్పత్తులు వస్తాయి. వాటిని మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. తర్వాత సైన్ కు కాస్ మధ్య సంబంధం, అంటే సైన్ కు కాస్ మధ్య సంబంధం, ఇట్లా సైన్ కు కొసెక్ మధ్య సంబంధం. కొసెక్ థీటా ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని కానీ, లేదా సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా అని, ఈ నిష్పత్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా ఇక్కడ విలువల గురించి చూస్తే సైన్ థీటా విలువ ఎప్పుడు కూడా 0 నుంచి 1 వరకు వస్తాయి. అంటే కాస్ థీటా విలువ ఏమో 1 నుంచి 0కు వస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకు ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవసరం ఉంటుంది. sin x ఈక్వల్ టు 5/4 సాధ్యమా అంటే 5/4 వాల్యూ 1 కన్నా ఎక్కువ. బట్ సైన్ థీటా యొక్క ఏ విలువ తీసుకున్నా కూడా మనకు అది ఎంతసేపు ఉన్నా 0కు 1కి మధ్యలోనే ఉంటుంది. అంటే కోణం విలువ 0 నుంచి 90 మధ్యలో ఉన్నప్పుడు sin x ఈక్వల్ టు 5/4 అనేది మనకు సాధ్యం కాదు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ అడగడానికి 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది మనకు. అది దేంట్లో అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్ లో రావడానికి ఛాన్సెస్ ఉంది. అట్లే ఈ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45, 60, 90 యొక్క విలువలు కనుక్కోవడం, విలువలు తెలుసుకోవడం. ఆ విలువలు తెలిస్తే వాటిని యూజ్ చేసి మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ వాల్యూస్ అనుకోవాలి, sin 0, sin 30, sin 45, sin 60, sin 90, వీటిని మనకు గుర్తుపెట్టుకోవడం కన్నా చిన్నగా సైన్ యొక్క గుర్తుపెట్టుకుంటే మనకు మిగిలిన ఆటోమేటిక్గా వస్తాయి. సైన్ గుర్తుపెట్టుకుంటే 0, 1/2, 1/√2, √3/2, 1 వస్తుంది. ఇది sin 0, sin 30, sin 45, sin 60, sin 90. ఇవి వచ్చినాయంటే వీటి రివర్స్ రాస్తే మనకు కాస్ వస్తుంది. అంటే ఇవి cos 0 1, ఇది రివర్స్ వస్తుంది. cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. తర్వాత రెండింటిని సైన్ బై కాస్ అంటే tan కాబట్టి ఆ రెండింటిని చేసి మనకు tan వస్తుంది. తర్వాత దాని నుంచి కొసెక్, సెక్ అండ్ కాట్ కూడా మనకు రాసుకోవడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. తర్వాత ఇక్కడనే ఇంకొకటి, సైన్ కోణం యొక్క విలువ 0 నుంచి 90కి మారుతుంటే సైన్ మరియు కాస్ యొక్క విలువ ఏదైనా మారుతుంది. ఏమవుతుంది అక్కడ అంటే సైన్ యొక్క విలువలో కోణం యొక్క విలువ 0 నుంచి 90కి మారుతున్నప్పుడు సైన్ ఏమవుతుంది 0 నుంచి 1 వరకు పెరుగుతూ వస్తుంది. అదే కాస్ లో చూస్తేనేమో 1 నుంచి 0కు తగ్గుతూ వస్తుంది. అది గుర్తుపెట్టు. ఇది కూడా ఈ ప్లేస్ లో కూడా మనకు ఒక రీజనింగ్ అండ్ ప్రూఫ్ లో అంటే ఏ విధంగా మారుతుంది, దాన్ని ఏ విధంగా బలపరుస్తామని చెప్పి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. అట్లే ఈ పూరక కోణాల నుంచి కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే sin 90 - θ. సో ఇక్కడ ఇది టేబుల్ నుంచి మనకి ఇది రావడం ఈజీ కాబట్టి sin 90 - θ అంటే cos θ, లేదా sin 90 - a అంటే cos a. అట్లే cos 90 - a అంటే sin a. అట్లే tan 90 - a అంటే cot a. రివర్స్ లో కూడా వస్తుంది. ఏంటి cos 90 - a అంటే sin a, లేదా sin 90 - a అంటే cos a, లేదా cot 90 - a అంటే tan a, లేదా కొసెక్, ఆ సెక్ కూడా వాటి కూడా ఈ విధంగా మనం రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత సరళ సమీకరణాలు. ఈ సరళ సమీకరణాలు మనం బేస్ చేసుకుని మనకు ప్రాబ్లమ్స్ కూడా రావడానికి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి సరళ సమీకరణం అంటే sin square theta plus cos square theta equal to 1 and sec square theta minus tan square theta equal to 1 and cosec square theta minus cot square theta equal to 1. వీటిని మనం మార్చుకోవచ్చు. అంటే వీటి నుంచి మనకు మళ్ళీ కొత్తగా వస్తాయి. ఏంటి sin square theta plus cos square theta equal to 1 అంటే sin square theta equal to 1 minus cos square theta, లేదా cos square theta equal to 1 minus sin square theta అని. అంటే ఇక్కడ sec square theta equal to 1 plus tan square theta అని, లేదా tan square theta equal to sec square theta minus 1 అని రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ cosec square theta equal to 1 plus cot square theta అని, cot square theta equal to cosec square theta minus 1 అని రాయడానికి అవకాశం ఉంది. వాటిని యూజ్ చేసుకుంటూ మనకు ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అయితే ఈ పూరక కోణాలని కానీ ఈ త్రికోణమితి సరళ సమీకరణాన్ని బేస్ చేసుకునే మనకు 4 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఒకసారి మొత్తంగా ఈ నిష్పత్తులను, తర్వాత ఈ విలువల్ని,
ఈ పూరక కోణాన్ని సరళ సమీకరణాన్ని మనం ఒకసారి బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ చాప్టర్ లో 7 మార్క్స్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా త్రికోణమితి అనువర్తనాల్లోకి వెళ్తే ఈ త్రికోణమితి అనువర్తనాల్లో మనకు మెయిన్ గా వచ్చేది ఏంటంటే ఊర్ధ్వ కోణము, నిమ్న కోణము. ఊర్ధ్వ కోణం అంటే మనకన్నా వస్తువు పైన ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తే మన కంటికి ఆ వస్తువుకి మధ్య కలిపే రేఖకి ఏర్పడే కోణాన్ని ఊర్ధ్వ కోణం అంటాం. నిమ్న కోణం అంటేనేమో వస్తువు కింద ఉన్నప్పుడు మనం చూస్తే ఆ ఏర్పడే కోణాన్ని నిమ్న కోణం అంటాం. అయితే త్రికోణమితి అనువర్తనాల్లో మనకు వాడు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన పఠనం చేయమని అడిగే ఛాన్స్ ఉంది. అది 1 మార్క్ రావచ్చు లేదా 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు 4 మార్క్స్ లోనేమో ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని, అంటే ఈ మధ్య దూరాన్ని కనుక్కోవడం కానీ లేదా ఎత్తును కనుక్కోవడం కానీ, దీన్ని మనకు ఎత్తులు దూరాలని కూడా అంటుంది. కాబట్టి అదే త్రికోణమితి అనువర్తనాల్లో ఉండే ప్రాబ్లమ్స్ మనకు మాక్సిమం వచ్చే ఫిగర్స్ అంటే వాటి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ ఇక్కడ ఉన్న ఈ ఫిగర్స్ లో ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది. అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లం ని బాగా చదివి ఆ ప్రాబ్లం లో మనకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని తీసుకొని దానికి అనుగుణంగా విలువలు ఇచ్చుకుంటూ పోయి వాడు ఏమడిగిందో దాన్ని మనం సాధించాలి. వాడు ఏమి ఇచ్చిందో చూసుకుని వాడు ఏమడిగిందో దాన్ని సాధించాలి. దీంట్లో మనకు పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగపడుతుంది, అట్లే త్రికోణమితి నిష్పత్తులు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పటాలను చూస్తే ఇక్కడ ఏమైతుంది అంటే పరిశీలించే వ్యక్తి ఇక్కడ ఉండి వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఈ విధమైన ఫిగర్ ఏర్పడుతుంది. లేదు వ్యక్తి ఇక్కడ ఉండి వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఈ విధమైన ఫిగర్ అంటే 2 రకాలుగా ఏర్పడుతుంది. ఇదేమైతుంది అంటే ఒక ఎత్తులో వ్యక్తి ఉన్నాడు, అతని కన్నా పై భాగంలోకి వస్తుంది, కింది భాగంలోకి వస్తుంది, రెండింటిని చూస్తున్నాడు. అంటే మనకి ఈ విధంగా మనకు పటం ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే ఇక్కడ పై భాగంలో వస్తుంది, ఇక్కడ నుంచి ఒకసారి చూసిండు, తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి ఒకసారి చూసిండు, అప్పుడు ఈ పటం ఏర్పడుతుంది. తర్వాత లేదు అంటే దీన్ని ఇక్కడ పైన వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇక్కడున్న వస్తువుని చూసిండు, ఇక్కడున్న వస్తువుని చూసిండు, అప్పుడు మనకి ఈ విధమైన పటం ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును ఇక్కడ నుంచి చూసిండు ఒకసారి, తర్వాత కొంత దూరం బయలుదేరి ఇక్కడ నుంచి కూడా చూసిండు, అప్పుడు ఈ రకమైన పటం ఏర్పడుతుంది. లేదంటే ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది, అప్పుడు ఈ విధమైన పటం. దీని వచ్చేసి ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక వస్తువు, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుని చూసిండు, తర్వాత ఈ వస్తువుని చూసిండు, అప్పుడు ఈ రకమైన పటం. ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఒక దిమ్మ ఉంది, దిమ్మ మీద ఒక విగ్రహం ఉంది, దిమ్మ యొక్క అడుగు భాగాన్ని అట్లే విగ్రహం యొక్క తల భాగాన్ని చూసినప్పుడు ఈ రకమైన పటం ఏర్పడుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా కూడా మనకు ఈ 5 రకాలుగా పటాలు ఏర్పడడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ పటము మనం చూస్ చేసుకుని ఆ పటంలో ఆ వచ్చే విలువ ప్రతిక్షేపించి మనకి ఏది కావాలో దాన్ని కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. దాంట్లో మనకి ఏం చేయాలంటే త్రికోణమితి నిష్పత్తులు, పైథాగరస్ సిద్ధాంతం, ఇవన్నీ కూడా మనకి మాక్సిమం దీంట్లో అన్ని నమ్మకం తెలియాలి ఉంది. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కోణాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణాల్లో మనకు త్రికోణమితి నిష్పత్తి విలువలు, అంటే త్రికోణమితి నిష్పత్తి విలువలు పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించినామంటే దీంట్లో మనకు ఈజీగా మార్క్స్ రావడానికి ఛాన్స్. దీంట్లో కూడా మనకు ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, తర్వాత ఒక 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ 1 మార్క్స్ లోనేమో ఓన్లీ పటం గీయమన్నాడు, 4 మార్క్స్ లోనేమో ఈ మధ్య దూరాలు అనుకున్నాడు. కొన్ని ఇస్తాడు, ఏదో ఒకటి మిస్ చేసి ఆ మిస్ చేసిన దాన్ని కనుక్కోండి. ఇది త్రికోణమితి అనమాట. మొత్తంగా చూస్తే ఈ 2 చాప్టర్లోకి వెళ్ళి మనకు 14 మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంది. చెప్పుకున్నట్లు పేపర్ 2లో మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకునే చాప్టర్స్ అంటే 2 సంభావ్యత అండ్ సాంకేతిక శాస్త్రం. సంభావ్యతలో మనం అలాగే చెప్పుకున్నాం 7 నుంచి 8 మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ ప్రాబ్లం, అట్లా ఒక 2 మార్క్స్ ప్రాబ్లం అండ్ 1 మార్క్ ఆబ్జెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా తెచ్చుకోవడానికి మనకు మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఈ సంభావ్యతలో మనకు ముఖ్యంగా ఉన్నది ఏంటి అంటే ఘటనలు, ఆ ఘటన యొక్క ప్రాధాన్యత ఏంటంటే అసంభవము, సమసంభవము, ఖచ్చితం. అసంభవం అంటే అసలు కావడానికి అవకాశమే లేకపోవడం. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కావడానికి అవకాశం ఉంటుంది, అటువంటి వాటిని అసంభవ ఘటనలు అంటారు. అట్లే సమసంభవం అంటే 50-50 ఛాన్సెస్ ఉంటే సమసంభవ ఘటనలు. అదే ఖచ్చితం అంటే ఖచ్చితంగా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 అనేది ఇయర్
సంవత్సరం గెలవడానికి ఛాన్సెస్ ఉంటుందో గెలవకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్. అట్లే అక్టోబర్ 1 అనేది గాంధీ జయంతి. మామూలుగా మనకు తెలిసింది ఏంటి అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి. కానీ అక్టోబర్ 1 గాంధీ జయంతి అనేది మనకు ఎటువంటిది అంటే అసంభవం కిందకి వస్తుంది. ఇవి వీటికి సంబంధించిన ఉదాహరణ. తర్వాత ఈ సంభావ్యతలో మనకు ఏదైనా ఒక ఘటన యొక్క సంభావ్యత కనుక్కోవాలి అంటే ఆ ఘటన యొక్క పర్యవసానాలు, అనుకూల పర్యవసానాలని మొత్తం పర్యవసానాలు. దీంట్లో మనకు వచ్చేసి మొత్తం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి, నాణ్యాన్ని ఎగరవేయడం కానీ, పాచికలు ఎగరవేయడం కానీ, లేదా బంతులు, కొన్ని రకాల బంతులు అంటే ఎరుపు బంతులు, నల్లవి, తెల్లవి, ఆకుపచ్చ ఉంటే దాంట్లోకి ఏదైనా తీసుకోవడం, దానికి సంబంధించి సంభావ్యత కనుక్కోవడం కానీ, లేదా కార్డ్స్ అంటే పేకముక్కలకు సంబంధించిన మనకు ఒక్కొక్క రకమైనవి మనకు 13 ఉంటాయి. సో మొత్తం కలిపి 52 ఉంటే 52 ఏదైనా ఒకటి తీసుకోవడం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. సరే, ఆ విధంగా చూస్తే మనకు సంభావ్యత కనుక్కుంటే ఏదైనా వస్తువు ఒక ఘటన యొక్క సంభావ్యత కనుక్కుంటే ఆ సంభావ్యతకు ఫార్ములా ఏంటి అంటే అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు. ఫర్ ఎగ్జాంపుల్ నాణ్యాన్ని తీసుకున్నాం. ఒక నాణ్యాన్ని ఎగరవేసినాం, హెడ్ పడడానికి అవకాశం ఎంత అంటే మొత్తం మనకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? హెడ్ ఒకటి ఉంది, టేల్ ఒకటి ఉంది. బట్ మొత్తం పర్యవసానాలు 2. హెడ్ పడడానికి అవకాశం ఉన్నది ఒకటే కాబట్టి దాని సంభావ్యత ఏమవుతుంది అంటే అనుకూల పర్యవసానాలు 1, మొత్తం పర్యవసానాలు 2 కాబట్టి 1/2 వస్తుంది. అదే పాచికలు తీసుకుంటే పాచికలు మొత్తం 6 ముఖాలు ఉంటాయి, ఒక్కొక్క ఒక నెంబర్ ఉంటుంది, మొత్తం 6 నెంబర్లు ఉంటాయి. కాబట్టి ఒకవేళ పాచికను వేసినప్పుడు దాని మీద 2 పడడానికి అవకాశం ఎంత ఉంటుంది అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి దాని నెంబర్ అంటే 6. కాబట్టి మొత్తం పర్యవసానాలు ఎన్ని అంటే 6. మనకు అనుకూలం అంటే మనకు కావాల్సింది ఏంటి? 2 పడడం. కాబట్టి ఎన్ని ఛాన్స్ ఉంది 2 పడడానికి? ఒకటే ఛాన్స్. కానీ సంభావ్యత ఏమవుతుందంటే 1/6 వస్తుంది. అట్లా కాకుండా పాచికల్లోనే వేసినప్పుడు మనకు వచ్చే సంఖ్య సరి సంఖ్య కావాలి అని అంటున్నాను. అంటే ఎన్ని సరి సంఖ్యలు వస్తాయి మనకు? అక్కడ 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. అంటే 3 అవకాశాలు ఉంది మనకు. అంటే 2 వచ్చినా మనకు సరిపోతుంది, 4 వచ్చినా సరిపోతుంది, 6 వచ్చినా సరిపోతుంది. అంటే అనుకూల పర్యవసానాలు 3 ఉన్నాయి, మొత్తం పర్యవసానాలు 6 ఉన్నాయి కాబట్టి 3/6 అవుతుంది. అంటే సంభావ్యత 1/2 వస్తుంది. అట్లా బంతులు ఉన్నాయి. అంటే కొన్ని రకాల బంతులు తీసుకున్నాం. 2 తెలుపు, ఒక 4 నలుపు, ఒక 3 ఎరుపు, ఇంకొకటి ఎల్లో తీసుకున్నాం. ఒకటి పిక్ చేసినప్పుడు అది తెలుపు కావడానికి ఎంత సంభావ్యత ఉంది అంటే ఒకటే అవకాశం ఉంది. అంటే 1/9 అని అక్కడ మనకు వస్తుంది. తర్వాత కార్డ్స్ లో చూస్తే మనకు మొత్తం 52 కార్డులు ఉంటాయి. 13 అట్లా ఒక్కొక్కటి 13 రకాలు. అంటే కలావర్ 13 ఉంటుంది, స్పేడ్ 13 ఉంటుంది, హార్ట్ 13 ఉంటుంది, డైమండ్ 13 ఉంటుంది. సో ఈ 4 రకాలు ఒక్కొక్క దాంట్లో 13 కాబట్టి మొత్తం 52 కార్డు ఉంటే ఈ మొత్తం 52 కార్డులు ఒక కార్డు తీసుకున్నాం అనుకోండి. ఆ కార్డు కలావర్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం 52 కార్డులు మొత్తం మన కలావర్ కార్డులు 13 ఉంటాయి. అంటే అనుకూల పర్యవసానాలు 13 అయితే మొత్తం పర్యవసానాలు 52 అవుతాయి. కాబట్టి 13/52 మనకు అవసరం. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.